వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బొగ్గు సరఫరా. గనుల మంత్రిత్వ శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత బొగ్గుని సరఫరా చేసిందంటే 1025.24 మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేసింది. దీని యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చిదిద్దేందుకు సమర్థవంతమైన వ్యూహాత్మక చర్యను ఇది చేపట్టనుంది. గనుల మంత్రిత్వ శాఖ కోల్ అన్వేషణ ఉత్పత్తి సరఫరా మరియు రూపకల్పనను నివేదిస్తుంది. బొగ్గు ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలు ఏవి అంటే జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ మరియు మధ్యప్రదేశ్. దేశంలో అతిపెద్ద కోల్ సంస్థ ఏది అంటే కోల్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ టాపిక్, భారత వృద్ధి రేటుపై ఏడీబీ అంచనా. ఏడీబీ అంటే ఏమిటంటే ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2025 నివేదిక ప్రకారం భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేశారంటే 6.7%. దీనిని అంచనా వేసింది ఏడీబీ. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంటే ప్రస్తుతం వృద్ధి రేటు 6.8%కి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వృద్ధి రేటుకి గల ప్రధాన కారణాలు ఏమిటంటే దేశీయ డిమాండ్ బలంగా పెరగడం, గ్రామీణ ఆదాయాలు మెరుగుపడడం, ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గడం, నగరం మధ్యతరగతి మరియు సంపన్న కుటుంబాల వినియోగ వ్యయం కూడా పెరగడం దీనికి గల ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఆర్బీఐ వృద్ధి రేటును అంచనాను 6.5%కి సవరించింది ఏడీబీ. ఏడీబీ యొక్క స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే 1966. ఏడీబీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఫిలిప్పీన్స్లోని మనీలాలో. ఏడీబీలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 69 సభ్య దేశాలు. భారత్ ఏడీబీకి స్థాపనకు సభ్య దేశాల్లో ఒకటి. నెక్స్ట్ టాపిక్, చైనాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. ఈ వంతెన పేరు ఏమిటంటే హుయాజియాంగ్ గ్రాండ్ కెనియన్ బ్రిడ్జ్. ఇది ఎక్కడ ఉందంటే గుయాజ్ ప్రావిన్స్, చైనాలో. దీని యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 1.8 మైళ్ళు. ఎత్తు ఎంత ఉంటుందంటే 625 మీటర్స్. దీనికైన ఖర్చు ఎంత అంటే 2200 crores. దీనిని ఎప్పుడు ప్రారంభించబోతున్నారంటే జూన్ 2025లో. నెక్స్ట్ టాపిక్, రాయ్పూర్లో దేశంలోని మొట్టమొదటి గ్యాన్ సెమీకండక్టర్ ప్లాంట్. గ్యాన్ అంటే గాలియం నైట్రేటెడ్. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే రాయ్పూర్లో. దీన్ని ప్రారంభించిన కంపెనీ ఏది అంటే పాలిమెటెక్ ఎలక్ట్రానిక్స్. ఏ తేదీన దీన్ని ప్రారంభించారంటే ఏప్రిల్ 11న. ప్రారంభించిన వారు ఎవరు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన విష్ణు డియో సాయి. దీని యొక్క ఉత్పత్తి లక్ష్యం ఏమిటంటే 2030 నాటికి ఏడాదికి $10 బిలియన్ చిప్స్ను ఇది ఉత్పత్తి చేయడం. గ్యాన్ అనేది అధిక వేగం, తక్కువ విద్యుత్ వినియోగం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం ఉన్న ఒక ఆధునిక సెమీకండక్టర్. నెక్స్ట్ టాపిక్, థార్ ఎడారిలో పెరుగుతున్న పచ్చదనం. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య థార్ ఎడారి గత దశాబ్దాల్లో ఆశ్చర్యకరమైన మార్పును చూసింది. 2001 నుంచి 2023 అంటే 20 ఏళ్ల కాలంలో థార్ ఎడారిలో పచ్చదనపు విస్తీర్ణం సగటున 38% పెరిగింది. ఈ మార్పుకు గల ప్రధాన కారణాలు ఏమిటంటే వర్షాకాలంలో వర్షపాతం పెరగడం, వ్యాప్తి చెందిన వ్యవసాయ కార్యకలాపాలు. దీనివల్ల అక్కడ పచ్చదనం అనేది పెరిగింది. థార్ ఎడారి ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉపఉష్ణ మండల ఎడారుల్లో ఒకటి. థార్ ఎడారిలో విస్తరించి ఉన్న భారత రాష్ట్రాలు ఏవి అంటే రాజస్థాన్, గుజరాత్, హర్యానా ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రధాన నగరాలు ఏవి అంటే జైసల్మీర్, బికనీర్. నెక్స్ట్ టాపిక్, ఆసియాన్ ఇండియా వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందం 8వ సంయుక్త కమిటీ సమావేశం హైబ్రిడ్ విధానంలో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఏఐటిఐఏజీ అంటే ఏసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే భారతదేశం యొక్క మినిస్ట్రీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధి ఆధ్వర్యంలో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఏ తేదీన ఇది జరిగిందంటే ఈ ఒప్పందం జరిగిందంటే ఏప్రిల్ 7 నుంచి 11 వరకు ఈ ఒప్పందాలు జరిగాయి. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే ఆసియన్ ఇండియా వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించి సమతుల్యమైన పరస్పర లాభదాయకమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం.
ఈ ఒప్పందంలో హాజరైన ఆసియన్ దేశాలు ఏవి అంటే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్, మయన్మార్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, కాంబోడియా మరియు లావోస్. ఏసియన్ అంటే ఫుల్ ఫామ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్. ఏసియన్ యొక్క ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగిందంటే ఆగస్టు 8, 1969. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జకర్తా, ఇండోనేషియా. ఇది బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పడిన కమిటీ. నెక్స్ట్ టాపిక్ ఆధార్ యాప్ ఆవిష్కరణ. ఈ యాప్ను ఆవిష్కరించిన వారు ఎవరు అంటే కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ మినిస్టర్. ఆధార్ యాక్ట్ ఏ సంవత్సరం అంటే 2016. ఈ యాప్ని ఎందుకు ఆవిష్కరించారంటే ఆధార్ను సురక్షితంగా సులభంగా వినియోగించేందుకు ఈ కొత్త ఆధార్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్లో ఫేస్ ఐడి గుర్తింపు మరియు ఏఐ టెక్నాలజీ వినియోగించబడింది. UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీరు ఆధార్ను మంజూరు చేస్తారు. UIDAI యొక్క స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే 2009. దీని యొక్క నిర్వహణ శాఖ ఏది అంటే ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ టాపిక్ మారిషస్తో ISA కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఒప్పందం. మారిషస్ అంతర్జాతీయ సౌర కూటమితో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్పై ఒప్పందంపై సంతకాన్ని చేసిన మొదటి ఆఫ్రికన్ దేశంగా నిలిచింది. ప్రపంచ స్థాయిలో మారిషస్ కంటే ముందున్న 3 దేశాలు ఏవి అంటే బంగ్లాదేశ్, భూటాన్, క్యూబా. ఈ ఒప్పందం చేసుకున్న 4వ దేశంగా మారిషస్ గుర్తింపు పొందింది. ప్రధానంగా ఫ్లోటింగ్ సోలార్, రూఫ్ టాప్ సోలార్ సౌరశక్తితో నీటి పంపింగ్ వ్యవస్థలు వంటి రంగాల్లో ఇది సహాయం చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ జార్జియాలో హిందూ ఫోబియాపై బిల్లును ప్రవేశం. అమెరికాలో మొదటి రాష్ట్రం ఏది అంటే జార్జియా. అమెరికాలో హిందువులపై పెరుగుతున్న విద్వేషపూరిత దాడుల నేపథ్యంలో హిందూ ఫోబియా బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఏప్రిల్ 4, 2025న ప్రవేశపెట్టారు. హిందూ ఫోబియా అంటే హిందువులపై మరియు హిందూ మతం పట్ల చూపే వివక్ష, ద్వేషభావం, భయం లేదా అసహనం. నెక్స్ట్ టాపిక్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు ప్రతిష్టాత్మక అవార్డు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 2025 ఏడాదికి గాను దక్షిణాసియా భారతదేశంలో విమానాశ్రయ సిబ్బంది సేవల అవార్డును 4వసారి గెలుచుకుంది. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2025లో ఈ అవార్డును ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన స్కై ట్రాక్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ ఎయిర్పోర్ట్స్ 2025లో చూసుకుంటే మొదటి స్థానంలో సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్, రెండవ స్థానంలో దోహా లేదా ఖతార్ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. భారత్ దక్షిణాసియా విభాగంలో ముఖ్యమైన అవార్డులు ఏవి అంటే ఉత్తమ ఎయిర్పోర్ట్ భారత్ దక్షిణాసియాలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయ అవార్డు బెంగళూరులోని కంపేగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. స్కై ట్రాక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు, ఎయిర్లైన్లను రేటింగ్ చేసే సంస్థ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 2008. నెక్స్ట్ టాపిక్ దీర్ఘశ్రేణి గైడ్ బాంబ్ గౌరవ పరీక్షలు విజయవంతం. ఈ పరీక్షలను ఏ తేదీన నిర్వహించారంటే ఏప్రిల్ 8 నుంచి 10. ఈ గౌరవ పరీక్షలను పరీక్షించిన సంస్థ ఏది అంటే DRDO. ఎక్కడ దీనిని నిర్వహించారంటే సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు. దీని యొక్క పరిధి 100 కిలోమీటర్లు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే 1000 కిలోల శ్రేణికి చెందిన ఒక గైడ్ బాంబ్ ఇది. దీనిని అభివృద్ధి చేసిన కేంద్రాలు ఏవి అంటే రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ మరియు హార్మౌంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పూణే. దీని యొక్క ప్రయోజనాలు ఏమిటంటే అత్యంత ఖచ్చితత్వ లక్ష్యాలను చేరడం, దేశ పరిజ్ఞానంతో రూపొందించడం ద్వారా స్వలంబనను ఇది దోహదం చేస్తుంది. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ DRDO ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1958.
సుకోయ్ 30 MKI అంటే ఇది భారత వైమానిక దళం ప్రధాన యుద్ధ విమానం. దీన్ని తయారు చేసిన దేశాలు ఏవి అంటే రష్యా మరియు భారత్. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వహిస్తున్నారంటే రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ టాపిక్, భారతీయ స్టార్ తాబేలు సంరక్షణ విజయవంతం. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జోగాపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో మొత్తం 340 భారతీయ స్టార్ తాబేళ్లను విజయవంతంగా అడవిలోకి విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పేరు ఏమిటంటే టార్బెల్ రీహాబిలిటేషన్ ప్రాజెక్టు. భారతీయ స్టార్ తాబేలు, దీని యొక్క శాస్త్రీయ నామం జియోక్లోనే ఎలిగెన్స్. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీటి షెల్పై నక్షత్ర ఆకార డిజైన్ ఉండటం వల్ల స్టార్ టార్టాయిస్ అని పిలుస్తున్నారు. షెల్ అంటే పైన ఉండే పెంక్. ఇవి భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్లో కనిపిస్తాయి. నెక్స్ట్ టాపిక్, మలబార్ గ్రే హార్న్ బిల్. ఇది ఒక పక్షి. దీనికి ఫ్యూచర్ కన్వర్జేషనిస్ట్ అవార్డు గెలుచుకున్న మొదటి రాష్ట్ర బృందం ఏది అంటే కేరళ. ఇది మలబార్ గ్రే హార్న్ బిల్ పక్షిని రక్షించేందుకు చేపట్టిన సంరక్షణ ప్రాజెక్టు. మలబార్ గ్రే హార్న్ బిల్ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఆక్సిరోగ్రీసియస్. ఇది IUCN యొక్క వల్నరబుల్ జాబితాలో ఉంది. అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా ఇది ఉంది. నెక్స్ట్ టాపిక్, బ్లూ కేటగిరీ ఇండస్ట్రీ CPCB కొత్త వర్గీకరణ. దీనిని పరిచయం చేసింది ఎవరు అంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. ఈ వర్గం ఎసెన్షియల్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్కు చెందింది. వేస్ట్ టు ఎనర్జీ ఇన్సినరేటర్లను కూడా ఇందులో చేర్చడం వల్ల ఇది వివాదాస్పదంగా మారింది. బ్లూ కేటగిరీ పరిశ్రమ పర్యావరణ నిర్వహణకు అవసరమైన తత్వ ప్రధాన సేవలకు చెందినది. తక్కువ మోతాదులో హానికర వ్యర్థాలు ఇది ఉత్పత్తి చేస్తుంది. వాతావరణం కాలుష్యం తక్కువ కలిగించే పరిశ్రమలు, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలకు అనుగుణంగా ఈ బ్లూ కేటగిరీ పరిశ్రమలు పనిచేస్తాయి. నెక్స్ట్ టాపిక్, UGC చైర్మన్గా అదనపు బాధ్యతలు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్పర్సన్గా ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వినీత్ జోషికి UGC యొక్క చైర్మన్గా అదనపు బాధ్యతలను ఇచ్చారు. ఇతను ఎవరి స్థానంలో తాత్కాలికంగా నియమితులయ్యారంటే మామిడాల జగదీష్ కుమార్ స్థానంలో. UGC యొక్క స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే 1958. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. మామిడాల జగదీష్ కుమార్, ఇతని ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ వంటి కీలక విద్యా సంస్కరణలు ఇతని ఆధ్వర్యంలో వచ్చాయి. నెక్స్ట్ టాపిక్, తెలంగాణ రాష్ట్రం లోకాయుక్తగా నియమితులయ్యింది ఎవరు అంటే రాజశేఖర్ రెడ్డి. ఇతను మాజీ హైకోర్టు న్యాయమూర్తి, నల్గొండకి చెందినవాడు. అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వహిస్తున్నారంటే జస్టిస్ షమీమ్ అఖ్తర్. ఇతను కూడా నల్గొండకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ టాపిక్, అంతర్జాతీయ యువజన సమ్మేళనం. ఈ అంతర్జాతీయ యువజన సమ్మేళనం ఏ తేదీన నిర్వహించబడిందంటే ఏప్రిల్ 12 నుంచి 14 వరకు. దీనిని నిర్వహించిన రాష్ట్రం ఏది అంటే సిక్కిం. 50 ఏళ్ల రాష్ట్ర అవతరణను జరుపుకోవడానికి ఈ అంతర్జాతీయ యువజన సమ్మేళనాన్ని నిర్వహించింది. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే నామ్చి జిల్లాలోని యంగ్గాంగ్ హెలిప్యాడ్లో ప్రారంభించారు. దీన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ప్రేమ్ సింగ్ తమాంగ్. దీనిని ఎవరు నిర్వహించారంటే యంగాంగ్ టూరిజం డెవలప్మెంట్ కమిటీ. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఆటోమేటివ్ ఇండస్ట్రీ గ్లోబల్ వాల్యూ చైన్స్ ఆవిష్కరణ. నీతి ఆయోగ్ ఆటోమేటివ్ ఇండస్ట్రీ గ్లోబల్ వాల్యూ చైన్స్లో భారతదేశం యొక్క భాగస్వామ్యాన్ని శక్తివంతం చేస్తుంది. ఈ నివేదిక భారతదేశ ఆటోమేటివ్ రంగానికి సంబంధించిన సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. ఈ ఆవిష్కరణలో పాల్గొన్న వారు ఎవరు అంటే నీతి ఆయోగ్ చైర్మన్ అయిన సుమన్ బెర్రీ మరియు నీతి ఆయోగ్ యొక్క CEO అయిన BVR సుబ్రహ్మణ్యం ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇది ఈరోజు యొక్క క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.